అసలు మీరు ఫ్రెండ్సేనా? యూటర్న్ క్రియేషన్ అంకుల్కి హెల్త్ బాగాలేకపోతే మీరు పోయి చూస్తూనే లేరని ఒక్కటే కామెంట్లో పెడతారు. వాళ్ళు మాకు ఫ్రెండ్స్ కాదు, ఫ్రెండ్స్ కన్నా ఎక్కువ. అలాంటిది మేము అంకుల్కి హెల్త్ బాగాలేకపోతే చూడకుండా ఉంటామా చెప్పండి? అంకుల్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ హాస్పిటల్ ఉన్నప్పుడే పోయి చూసి వచ్చినాము. మేము లాస్ట్ టైం ఊరికి పోయి రిటర్న్ అవుతుంటే యశ్ బ్రోకి అయితే ఫోన్ చేసినాం అనమాట. ఏమైంది బ్రో, పాట రిలీజ్ అవుతుంది అని చెప్పారు, ఇంకా రిలీజ్ కాలేదంటే ఇంకా యశ్ బ్రో ఏడుస్తూనే ఉన్నాడు. ఏమైంది బ్రో, ఎందుకు ఏడుస్తున్నావు అంటే డాడీకి బాగాలేదు, అడ్మిట్ చేసినాం, ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉన్నాడంటే ఇంకా మాకైతే చేతుల కాళ్ళు వణుకుతున్నాయి. నాకైతే ఏడుపు కూడా వచ్చేసింది. మేము ఇంటికి పోకుండా అట్లనే డైరెక్ట్ ఊరి నుంచి హాస్పిటల్కే పోయినాము. అంకుల్ అయితే అప్పుడు సీరియస్ సిచ్యువేషన్ ఉండే అనమాట. నాకైతే ఎట్లనో అనిపించింది. మేము హాస్పిటల్లోనే ఉన్నాం నైట్ వరకు. ఇంకా అక్కడ కొంచెం అంకుల్కి బెటర్ అంటే అప్పుడు వెళ్ళినాం. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ కూడా మా హస్బెండ్ అయితే వెళ్ళిండు. అంకుల్ ఆ సిచ్యువేషన్లో ఉంటే వీడియో తీయాలని థాట్ లేకుండా, అందుకోసమే మేము వీడియో అయితే తీయలేము. ఆయన వీడియోస్ తీస్తేనే మా బాండ్ ఉంటుంది, ఫ్రెండ్షిప్ ఉంటుంది. అంటే మేము రెగ్యులర్గా పోయినప్పుడల్లా వీడియోస్ తీస్తాం. నిజం చెప్పాలంటే మేము రెగ్యులర్గా కలుస్తాం, వాళ్ళు మా ఇంటికి వస్తాం, మేము వాళ్ళ ఇంటికి వెళ్తాం. కానీ ప్రతిసారి వీడియో అయితే తీయలేకపోయినా నేనైతే, ఎందుకంటే వాళ్ళతో కలిసినప్పుడు ఎంజాయ్ చేస్తూనే ఉంటాం. అసలు వీడియో తీయాలని థాట్ కూడా రాదనమాట, అంత ఎంజాయ్ చేస్తాము. సేమ్ మాలాగానే ఉంటారు వాళ్ళు కూడా. మేము కూడా అందరితో కలుస్తాం, వాళ్ళు కూడా అందరితో కలుస్తాం. మేమిద్దరం కలిసి ఇంకా రచ్చే అనమాట. మాకు వాళ్ళతో కలిసినప్పుడు అసలు ఇంటికే రాబుద్ది కాదు, వాళ్ళు వచ్చినప్పుడు అయితే ఇంటికే పంపాను. సేమ్ వాళ్ళు కూడా అనమాట, మీరు ఇంటికి పోకుండా ఇన్నే ఉండండి అంటారు. ఇంకా నేనైతే ఈరోజు పిల్లల్ని తీసుకోలేను, ఎందుకంటే 2 రోజులు కొడుతున్నాయి కాబట్టి. ఇంకా అందుకోసమే మధ్యాహ్నం టైం వరకు మంచి టైం స్పెండ్ చేసిన. ఇంకా ఉండాలనిపించింది, మళ్ళీ పిల్లలు ఇంటి దగ్గరనే ఉన్నారు కదా అనిపించింది. ఇంకా ఈ లైగర్కి కూడా మేము అలవాటు అయిపోయినాం అనమాట. అది మమ్మల్ని అయితే వదులుతూనే లేదు ఇంటికి పోయేటప్పుడు. ఇంకా అంకుల్తో కొంచెం సేపు టైం స్పెండ్ చేసి ఇంక ఇంటికి అయితే వెళ్ళిపోయినాం.